నమస్కారం. ముఖ్యంగా గత 12 రోజుల నుంచి కూడా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మేమందరం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ వివిధ రకాలుగా మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మా యొక్క నిరసనను ఎప్పటికప్పుడు కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్న మీడియా మిత్రులకు నా యొక్క ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలని అణగదొక్కాలనే ఉద్దేశంతో ఎన్నో తప్పుడు మార్గాల్లో తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈరోజు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏం జరుగుతూ ఉంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయనే ఉద్దేశంతో ఆయన్ను ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలా, ఆయన యొక్క ఖ్యాతికి మచ్చ చేయాలా, ఆయన యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలిగించాలని ఈరోజు ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఈ పాలకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కూడా ఈరోజు మేము సాయిబాబా గారిని కూడా వేడుకోవడం, బాబా వారికి మంచి బుద్ధి ప్రసాదించి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా పరిపాలన అందించాలని కూడా మేము వేడుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇబ్బందులు, కేసులు లేకుండా కూడా ఆయన బయటకు రావడం జరుగుతుంది. ఈ దేవదేవుడు, ఈ సాయిబాబా యొక్క కృపా కటాక్షాలు ఆయనకి, ఆయన కుటుంబం మీద ఎల్లవేళ ఉంటాయని కూడా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా పలనేరు నియోజకవర్గంలో ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారి మీద కూడా లేని కేసులు 307 అని రకరకాలైన కేసులు పెట్టి ఆయనకు బెయిల్ రాకుండా వివిధ రకాలుగా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ గమనించాలి, విద్యార్థులు, యువతీ యువకులందరూ కూడా గమనించాలి. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన్ని ఎదుర్కోలేక ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ కేసుల ద్వారా మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి ఈ సాయిబాబా ఈ పాలకులందరికీ కూడా మంచి బుద్ధిని ప్రసాదించి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేస్తూ ఈ నాయకులు, ఈ పాలకులు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలకు మీరు ఆదర్శంగా, మీరు రేపు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లకు మీరు అందరూ కూడా వస్తారు. ప్రజలు రేపు ఎప్పటికప్పుడు మీకు తిరగబడి మిమ్మల్ని ప్రశ్నించే రోజులు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. వీటి నుంచి మీరందరూ కూడా సేవ వలన మీరు ఈరోజు తప్పుడు కేసులన్నీ కూడా ఎత్తేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో తేల్చుకుందాం. ఎలక్షన్లో ఎవరి శక్తి ఏముందో కూడా అక్కడ మనం తెలుసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు దళిత నాయకులు అలాగే మైనార్టీలందరూ కలిసి అక్రమంగా, దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు మేమందరూ కూడా ఒక దళిత వర్గాలుగా, ఒక మైనార్టీ వర్గాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. కొంతమంది రాజకీయంగా మమ్మల్ని విమర్శించవచ్చు. అయ్యా, ఎస్సీలు, మైనార్టీలు ఎందుకు ఆయనకు మద్దతు తెలపాలని? ఎస్, మేము మద్దతు తెలుపుతాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చదువు కోసము అంబేద్కర్ విదేశీ విద్యాన్ని పెట్టారు. అందుకనే మేము మద్దతు ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్స్ ద్వారా లక్షల మందికి అనేక విధ ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకని మేము మద్దతు తెలియజేస్తున్నాం. అట్లానే అంబేద్కర్ భవనాలు కానివ్వండి, దళితులకి ఇన్నోవా కార్లు కానివ్వండి, దళితులకు అంబేద్కర్ భవనాలు కానివ్వండి, మరి ముఖ్యంగా సబ్ప్లాంట్ నిధులతో కొన్ని లక్షల కోట్లు ఆయా ప్రాంతాల్లో ఎస్సీలు 10 మంది ఉంటే 90% వేరే వాళ్ళు ఉన్నా కానీ ఈ 10 మంది ఎస్సీల కోసం ఆ ఊరంతా బాగుపడి, రోడ్లు బాగుపడినాయి, కాలువలు బాగుపడినాయి, అభివృద్ధి చెందింది. ఇలాంటి ఒక మంచి గొప్ప విజులున్న నాయకుడిని మీరు అక్రమంగా అరెస్ట్ చేశారు. సరే, ఆయన అరెస్ట్ చేసేదానికి ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే లేదు, ఇప్పటి వరకు కూడా లేదు. దాదాపు 10-11 రోజులు అవుతా ఉంది.
ఇప్పటి వరకు కూడా ఆయన దగ్గర ఫలానా అక్రమంగా సంపాదించుకున్న ఆస్తి ఉంది, అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి అని ఇప్పటి వరకు నిరూపించలేదు. నిరూపించకపోగా కొన్ని లక్షలు ప్రజల డబ్బుల్ని ప్రైవేటు లాయర్లకు ఇచ్చి ఖర్చు పెడతా ఉన్నారు. మీ తాత జాగీరా జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం. ప్రజల డబ్బుల్ని ప్రైవేటు లాయర్లకు ఇచ్చి నువ్వు ఖర్చు పెడతా ఉన్నావు. ఓకే, ప్రభుత్వ లాయర్ ఉంటే ఆయన వరకు ఆయన చేయొచ్చు. ఢిల్లీ నుంచి ఎవరెవరినో పెద్ద పెద్ద లాయర్లని, ఈయనకి ముందు బెయిల్ తీసిన లాయర్ని, వాళ్ళని వీళ్ళు ఎవరెవరినో ఈయన దగ్గర ప్రజల డబ్బుల్ని ఈ విధంగా ఖర్చు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమైన సందర్భం అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం మీది, ప్రభుత్వ లాయరే దాన్ని వాదించాలా. లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ లాయర్ని ఢిల్లీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పిలిపించి ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ కాలం అంతా చెల్లిపోయింది, పొద్దుపోయింది. ఇప్పటికైనా కళ్ళు తెరి దళితులు, మేధావులు, అలాగే మైనార్టీలు, అన్ని వర్గాలు కూడా నీకు వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా అందరూ పోరాడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి న్యాయం ఎట్లా పోతా ఉంది అట్లా నడుచుకోకపోతే ఖచ్చితంగా రాబోయే 24లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తామనేసి తెలియజేస్తూ, జోహార్ బిఆర్ అంబేద్కర్, జై చంద్రబాబు నాయుడు.